మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. మీన రాశి వారికి చూద్దాం. మీన రాశికి తృతీయంలో కుజుడు, పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం మంచి పరాక్రమ స్థానంలో. మనం గత వారం నుంచి కుజుడు ఎంటర్ అయ్యారు 21వ తారీఖు నుంచి. చాలా వరకు పరాక్రమ స్థానం. మార్స్ ఇస్ ద సోల్జర్, సైన్యాధిపతి. థర్డ్ హౌస్ ఈస్ పరాక్రమం. సో దట్ ఈస్ ద వెరీ బెస్ట్ ప్లేస్ టు మార్స్. ఏ విషయాల్లో అంటే మీ గట్స్ని, మీ ఫైరీ నేచర్ని, మీకున్న ఏదైతే ఒక విషయం మీద మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మీరు దాని మీద ఫుల్ ఫోకస్డ్గా కొంత స్ట్రెంగ్త్గా ముందుకు వెళ్ళడానికి సంబంధించిన విషయాల్లో కుజుడు మీకు గివింగ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఆఫీస్లో ఎవడు ఎలాంటి వర్క్ తీసుకొచ్చినా ఆ వర్క్ మనకి చేత కాకపోయినా డెఫినెట్లీ నేను చెయ్యగలను అనే ఒక రకమైన మంచి విల్ పవర్తో మీకు ఉండే ఆస్కారాలు ఉండటం కాదు, దాని అలాగా తీసుకెళ్తాడు ఆయన. అయితే పంచమంలో గురుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి గురుడే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు. చాలా రాశ్యాధిపతి గురుడి యొక్క పంచమ స్థానం. దిస్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఇన్ జనరల్. ఉచ్చ స్థితిలో పురపుణ్య స్థానంలో, సంతాన స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, మీ సంతాన పురోగతి, పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్, మీ యొక్క కిడ్స్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇతరత్ర మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో మీ ఐడియాలజీని వర్కౌట్ చేసే విషయాల్లో గురుగారి యొక్క నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఇక్కడ 5th హౌస్లో చాలా బాగా యోగించడం. అట్ ది సేమ్ టైం శుక్రుడు కూడా అక్కడ ఉండటం పంచమ స్థానంలో. యూ ఫీల్ సమ్ ఎంటర్టైన్మెంట్ యాటిట్యూడ్, ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి, మీకు నచ్చిన వాళ్ళతో చక్కగా స్పెండ్ చేయడానికి, ఎవరితో ఉంటే మీకు ఎక్కువ హ్యాపీనెస్గా ఉంటుందో వాళ్ళతో మీరు ఎక్కువ స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో అలాగే ఇక్కడ 6వ ఇంట కుజుడి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. మార్స్ ఇస్ ద డిటాచ్మెంట్ అండ్ సెపరేటెడ్ ప్లానెట్. పాపగ్రహం, పైగా పాపస్థానం 6th హౌస్. సో మనకి శత్రువులు డిటాచ్ అవుతారు, సమస్యలు డిటాచ్ అవుతాయి, కన్ఫ్లిక్ట్స్ డిటాచ్ అవుతాయి అంటే మంచిదే కదా. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ కేతు. సో ఏంటంటే కొన్ని జటిలమైన సమస్యల నుంచి మోక్షం రావడానికి, మోక్షం అంటే పోవటం అనే కాదు, లాంగ్ రన్గా వస్తున్న సమస్యని దానికి సంబంధించి ఒకేసారి సొల్యూషన్ చూపిస్తాడు కేతు. సో ఇక్కడ 9, 10, 11, 12, 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం. అది చంద్రుడి నీచ రాశి. అంటే ఇక్కడ కుజుడి యొక్క సంచారం బాగుంది, చంద్రుడి తృతీయంలో ఉండటం ఓకే. సో కుజుడి యొక్క సంచారం బాగుండటం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ మీరు కొంచెం హెక్టిక్ స్ట్రెయిన్, లాంగ్ జర్నీ ఆర్ షార్ట్ జర్నీ లాగా కొన్ని సందర్భాలు ఉంటే ఉండొచ్చు. అలాగే ఇక్కడ జనరల్లీ కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం యోగించడం వల్ల తప్పకుండా వారం ప్రారంభంలో కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా మంచి విల్ పవర్తో మీరు ఆ వర్క్ని ఫినిష్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే 3 రోజులు కూడా ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి కూడా ఉచ్చులో ఉన్నాడు.
సో కాబట్టి సోమ మంగళ బుధవారం అసలు దిస్ వీక్ స్టార్టింగ్ డేస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పాలి. ఎందుకంటే దశమంలో చంద్రుడు యోగించడమే కాక పంచమ స్థానంలో అంటే మీ ఇంటెలిజెన్స్తో చాలా వరకు కూడా గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం ఉండటం వల్ల ప్రొఫెషనల్లీ మీ క్రియేటివిటీ, మీ ఐడియాలజీ, మీ ఇనిషియేషన్, మీ స్కిల్స్ ఇక్కడ చాలా డెవలప్ అవుతూ దాని ద్వారా కొంత మంచి పేరు కూడా తెచ్చుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో 11th హౌస్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. అట్ ద సేమ్ టైం చంద్రుడికి అపోజిషన్లోనే గురుడు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. సో ఇక్కడ లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం యోగిస్తుంది, పంచమంలో గురుడి యొక్క సంచారం కూడా యోగిస్తుంది. సో కాబట్టి ఈ వారం తప్పకుండా చాలా విషయాల్లో మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏలినాటి శని అనేది ఒకటి నడుస్తుంది. వారాంతానికి చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు కూడా ఉన్నారు. సో కాబట్టి వారాంతంలో మీకు వచ్చే కొంచెం వ్యావరింగ్ మైండ్, టెన్స్డ్ మైండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఎక్స్పెండిచర్స్, ఎక్స్పెన్సెస్, పిచ్చి పిచ్చి ఆలోచనలు, కళలు ఇలాంటివి కూడా. బట్ ఏదైనా రాశిలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి సో కొంత మీకు హెక్టిక్ స్ట్రెస్, స్ట్రెయిన్, హెల్త్ పరమైన విషయాల్లో కూడా చాలా వరకు కొంత ఇంపాక్ట్ ఇలాంటివి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అంటే వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటా ముందుకెళ్ళడం అనేది ఈ వారం చాలా మంచిది. సో ఈ రాశికి మనం చూస్తే రాశిలో ఉన్న శనికి, ముఖ్యంగా ఏళ్ళనాటి శనికి తైలాభిషేకం చేసుకుంటా ప్రతిరోజు నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం మంచిది. అయితే అర్ధాష్టమ రవిదోషం ఒకటి ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చెప్పుకోదగింది. అర్ధాష్టమ రవిదోషం వల్ల కొన్నిసార్లు ఇంట్లో ఏమన్నా చెడిపోవటమో, ఇంట్లో ఏమన్నా చెడిపోతే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా మనకి అబ్స్టేకల్ వస్తుంది. దాని ద్వారా కొంచెం మానసిక ప్రశాంతత తగ్గుద్ది. అది ఇంట్లోకి చెడిపోవడం అంటే ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువులకి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇలా 4th హౌస్ రిలేటెడ్గా మెయిన్గా మదర్ హెల్త్ కావచ్చు, ఏదైనా ఇలాంటివి కొంచెం అర్ధాష్టమ రవి దోషం వల్ల కొంత ఎనర్జీ పీస్ తగ్గుతూ ఉంది. సో రవికి మాత్రం తప్పకుండా కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేసుకుంటే ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని చాలా మంచిది. సో ఈ విధంగా శనికి, రవికి మాత్రం మేజర్గా మన కన్సిడరేషన్లోకి ఈ వారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా 12 రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.